పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాట ఈ రోజున మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 11వ వాక్యాన్ని మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. అయితే ఏ జనులు బబులోను రాజు కాడి క్రిందకి తమ మెడను వంచి అతనికి దాస్యము చేయుదురో ఆ జనులను తమ దేశములో కాపురముండనిచ్చెదను. వారు తమ భూమిని సేద్యపరుచుకొందురు. నేను వారికి నెమ్మది కలగజేతును. ఇదే యెహోవా వాక్కు. గట్టిగా ఆమేన్ చెప్దామా? గట్టిగా చేతులైతే ఆమేన్ చెప్దామా? ఈ మాట మనందరము స్వతంత్రించుకుందుముగాక. ఆయన మనకు నెమ్మది కలగ చేయునుగాక. మనందరికీ నెమ్మది కలుగునుగాక. నలుదిశల నెమ్మది కలుగునుగాక. ప్రభు ఈ మాట ద్వారా మనందరితో మాట్లాడునుగాక. పిల్లరా, చదవబడిన మాటల్లో మనం గమనించినట్లయితే పైన ఒక విచిత్రమైన మాట మనం గమనిస్తాం. ఎప్పుడు నెమ్మది కలగజేస్తాడు అని రాయబడి ఉందంటే దాని పైన మాట మనం విచిత్రంగా ఉంటుంది. బబులోను రాజు కాడి కిందికి ఎవరైతే తమ మెడలు వంచి అతనికి దాస్యం చేస్తారో ఆ జనులను. హల్లెలూయా. ఈ బబులోను రాజు ఎవరు? దేవుని కృపను బట్టి దేవుని ప్రజలని దేవుడే ఒక శత్రువు అయినటువంటి రాజుల చేతికి అప్పగిస్తున్నాడట. శత్రువు అయినటువంటి రాజుల చేతులకు అప్పగిస్తున్నాడట. ఈ మాట యెహోవా యాకీం అనేటటువంటి రాజుకి ప్రభు వాగ్దానపూర్వకంగా మాట్లాడినటువంటి మాట. ఆయన రాజ్యాధికారము చేపట్టగానే, రాజ్యాధికారములోనికి రాగానే దేవుడు ఇర్మియా అనేటటువంటి ప్రవక్త ద్వారా ఆ యెహోవా యాకీమును దర్శించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ప్రభు ఆ యెహోవా యాకీము రాజుకి చెప్తా ఉన్నాడు, రాజా నీవు ఇక మీదట ఏం చేయాలనంటే నీవు మంచి వస్త్రాలు వేసుకొని తల మీద కిరీటం పెట్టుకొని శుభ్రంగా తింటా తాగుతా తిరుగు అని చెప్పట్లేదట ఆ రాజుకి. రాజవ్వగానే ఏమవుతారు ఎవరైనా కానీ? సింహాసనం ఎక్కగానే ఏమవుతారు ఎవరైనా కానీ? చక్కగా కిరీటం ధరించుకొని, చక్కటి రాజ వస్త్రాలను ధరించుకొని, చక్కని ఆ రాజ అలవాట్లని, ఆ రాజ భోగాన్ని అనుభవించడం మొదలు పెడతారు. కానీ యెహోవా యాకీం అనే రాజు దగ్గరికి ఈ దూత ప్రవక్త అయినటువంటి ఇర్మియా వెళ్ళి ప్రకటిస్తున్నటువంటి మాట ఏమిటంటే, నీవు నీ చేతులకు నీ మెడకు నీవు ఒక కాడిని తయారు చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం తయారు చేసుకోవాలట? నీ మెడకు కాడిని తయారు చేసుకో, నీ తలకు కాడిని తయారు చేసుకో, నీ చేతులకు ఒక కాడిని తయారు చేసుకో. ఆ కాడి నీవు ధరించు, ఆ కాడి నీవే ధరించు. ధరించి నీ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజుల దగ్గరికి వెళ్ళు. ఆ బబులోను రాజులకు నేను నిన్ను అప్పగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎంత విచిత్రమైన మాట చూడండి. ఎందుకు అలా జరిగింది మనందరికీ తెలిసిందే. ఇజ్రాయేల్ ప్రజలకున్న మొదటి నుంచి ఉన్న అలవాటు, దీవించగానే స్తోత్రం అంటారు. ఆ స్తోత్రాన్ని కొద్ది రోజులకు మరిచిపోతారు. మరలా ఏదో ఆకర్షణ, మరలా ఏదో సమస్య, ఏదో ఒక అది రాగానే, ఆ పరిస్థితి రాగానే మరలా మర్చిపోతారు, మరలా పడిపోతారు. పడిపోగానే మరలా దేవుని కోపం వస్తుంది, ఉగ్రత వస్తుంది, వారిని మరలా శిక్షిస్తాడు. శిక్షించినప్పుడు దేవుడు ఎంత కనికరం గల దేవుడు, కరుణ గల దేవుడు అంటే, తన బిడ్డలు శిక్షించినప్పుడు వారు బాధపడతా ఉంటే మరలా అయ్యో నా బిడ్డలు ఏడుస్తున్నారని కొట్టిన దేవుడే మరలా పిలుచుకొని చంకనెత్తుకొని మరలా వారిని ఓదారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దైవ స్వభావం అది. మన దేవుని స్వభావం ఏంటంటే శిక్షిస్తాడు, కానీ శిక్షించిన దేవుడే అంతకంటే ఎక్కువగా మరలా ఎక్కువగా ప్రేమ చూపేటటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన స్వభావం అది. దైవ స్వభావం ఏంటంటే ప్రేమించటం, హక్కును చేర్చుకోవటం, ఆదరించటం. వాడు ఎటువంటి వాడైనా కానీ ఆయన స్వభావమే ప్రేమించటం. కనుక ఆయన ఏం చేశాడంటే ఇజ్రాయేల్ ప్రజలు పలుమార్లు పడిపోతున్నారు.
హక్కును చేర్చుకుంటున్నాడు, గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. మనం చాలా సందర్భాల్లో అంటూ ఉంటాం కదా, ఆయన కోపించుచునే, దైవజన్ లేసిన గారు పాట కూడా రాశారు కదా, కోపించుచునే వాత్సల్యము నాపై. ఎలా చూపిస్తున్నాడు ఆయన వాత్సల్యం? కోపిస్తూ చూపిస్తున్నాడట. అంటే ఇప్పుడు ఈ ప్రజలని ఆ బబులోను రాజుకి ఎందుకు అప్పగించాడంటే ప్రేమతో అప్పగించాడా? కోపంగా అప్పగించాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే అప్పగించిన దేవుడు అంటా ఉన్నాడు, నీవు కాడిని చేసుకొని నీ మెడకు పెట్టుకో, ఆ కాడితో నీవు నలుదిక్కులోనని ఆ బబులోను రాజుల దగ్గరికి వెళ్ళి నీవు తల వంచు. ఎవరైతే ఈ బబులోను రాజుకి తల వంచి నా మాట ప్రకారం వారి కింద ఉంటారో వారికి నేను నెమ్మది కలగజేయబోతున్నాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. పిల్లరా, నేడు మనతో ప్రభు మాట్లాడుతున్న వాగ్దానపూర్వకమైన మాట ఏమిటంటే, నేను వారికి నెమ్మది కలగజేయుచున్నాను. ఆమేన్. ఆయన మనందరికీ నెమ్మది కలగజేయునుగాక. నలు దిశల నెమ్మది లేని పరిస్థితులు మనవి. ఆర్థికంగా నెమ్మది లేదు, ఆరోగ్యంగా నెమ్మది లేదు, మనుషుల పరంగా నెమ్మది లేదు, సంపాదిస్తున్న సంపాదన బట్టి మనకు నెమ్మది లేదు. ఏదో విధముగా మనము నెమ్మది లేదు. అన్నీ ఉన్నాయి కానీ ఏదో ఒక దిగులు చేత రాత్రిపూట మనం ఆలోచన చేస్తున్నాం. అన్నీ ఉన్నాయి కానీ ఏదో ఒక దిగులు చేత మన గుండెలు బరువెక్కుతూ ఉన్నాయి. తినటానికి తిండి ఉంటుంది, ఏదో రోజు గడవటానికి ఆహారం దొరుకుతుంది, లేదా పని చేస్తూనే ఉన్నాం, ఏదో ఒక ఉద్యోగంలో వ్యాపారంలో పని చేస్తున్నాం, కానీ లోపల మాత్రం ఒక దిగులు, ఒక కలవరం. అవునంటారా కాదంటారా? అవును అన్నవారు మాత్రం హల్లెలూయా చెప్పండి. ఒక భయం మన గుండెలో, అయ్యో రాసిన పరీక్షలు మరి మార్కులు బాగా వస్తాయని ఒక భయం. చదువుకున్న పిల్లలకి, పని చేసే పిల్లలకేమో అయ్యో మరి ఈరోజైతే పని ఉంది కానీ 2 నెలల తర్వాత పనులు ఎలాగో ఏంటో అనే ఒక భయం. మరి నెల తిరిగితే మరి ఫైనాన్స్లు కట్టాలి, ఈఎంఐలు కట్టాలి, లేకపోతే ఇంకేదో మరి నాతో సహా నేను కూడా కట్టాలి వడ్డీలు. అవునా కదా? ఎన్నో లక్షల రూపాయల అప్పు చేసుకొని ఉన్నాం. ఆ అప్పులకి వడ్డీలు ఎలా కట్టాలి, ఆ అప్పులు ఎలా తీరవాలి? దేవుని స్థలము కోసం మనం అప్పు చేయగా మరి అప్పుకి మనం ఎలాగా మరి తీర్చుకోవాలి? ఒక కలవరం, ఒక భయం. ఎలాగ ప్రభువా? ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరిలో నెమ్మది లేని పరిస్థితి. ప్రభు సన్నిధిలో ప్రార్థించుచుండగా ప్రభు వాగ్దానపూర్వకంగా మాట్లాడిన మాట, నేను వారికి నెమ్మది కలగజేయబోతున్నాను. ఇదే యెహోవా వాక్కు. చప్పట్లు కొడుతూ స్తోత్రమని కళ్ళు మూసుకొని స్తోత్రము చెబుతూ ఈ మాట ప్రతి ఒక్కొక్కరం స్వతంత్రించుకుంటూ యేసు క్రీస్తు నామములో మనలో ప్రతి ఒక్కొక్కరికి నెమ్మది కలుగునుగాక. ఓ రిఖందరణ మందరల బాబా, రిఖందరణ మందరల బాబా. స్తోత్రం 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 స్తోత్రం. నలు దిక్కుల నెమ్మది కలుగునుగాక, నలు దిశల నెమ్మది కలుగునుగాక, అన్ని విషయములలో నెమ్మది కలుగునుగాక. ఆమేన్. నీ ఆర్థికములో నెమ్మది కలగబోతున్నది, నీ కుటుంబంలో నెమ్మది కలగబోతున్నది, ఆరోగ్యములో నెమ్మది కలగబోతున్నది. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. దేవుని ప్రియులారా, ఎప్పుడు ఆయన నెమ్మది కలగజేస్తాడు అని అంటే, ఆ రాజుకు చెబుతున్న మాట ఏమిటంటే, నీవు కాడిని తయారు చేసుకొని ఆ కాడిని నీ మెడ మీద పెట్టుకోవాలి. అదే అధ్యాయం మొదటి వచనాల నుంచి కొన్ని వచనాలు చదవండి. 27వ అధ్యాయం. యోషియా కుమారుడును యెహోయాకీము ఏలనారంభించినప్పుడు యెహోవా యొద్ద నుండి వాక్కు ఇర్మీయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. యెహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు పెట్టుకొనుము. కాడిని పలుపును చేయించుకో. దేనికి పెట్టుకోవాలట? నీ మెడకు పెట్టుకో. వాటిని యెరూషలేమునకు యూదా రాజైన సిద్కియా యొద్దకు వచ్చిన దూతల చేత యోదోము రాజునొద్దకును, యోబాబు రాజునొద్దకును, అమ్మోనీయుల రాజు యొద్దకును, తూరు రాజునొద్దకును, సీదోను రాజునొద్దకును పంపుము. మరియు ఆ దూతలు తమ యాజకులకు తెలియజేయవలనని ఈ ఆజ్ఞ వారితో చెప్పుము. మీరు మీ యాజకులకు తెలియజేయవలనని సైన్యములకు అధిపతియగు
యెహోవా ఇశ్రాయేలుల దేవుడు అదే సెలవిచ్చిన అధ్యాయంలో ఎవరైతే ఈ కాడి మాను కిందికి రారో వారిని నేను శిక్షిస్తానని కూడా ఉంటుంది. ఆ మాట కూడా చదవండి. ఇర్మీయా గ్రంథం 27వ అధ్యాయం, అదే అధ్యాయంలో చూడండి ఈ పై వచనాలని. ఏ రాజ్యము బబులోను రాజైన నెబుకద్నెజరునకు దాస్యము చేయనొల్లక బబులోను రాజు యొక్క కాడిని తన మీద పెట్టుకొనదో దానిని నేను అతని చేత బొత్తిగా నాశనము చేయించు వరకు. హల్లెలూయా. ఏ రాజు అయితే ఏ మనుషులైతే ఈ బబులోను రాజ్యము కిందికి రారో వారిని ఏం చేస్తాడట? బొత్తిగా నాశనం చేస్తాడట. ప్రైజ్ ది లార్డ్. ఇదెక్కడ ఈ చిత్రం? బబులోను రాజులకు అప్పగిస్తానంటున్నాడు. ఆ రాజుల చేతి కింద ఎవడైతే కాడి ఎత్తుకొని వాళ్ళ కింద ఉండడో వారిని ఏం చేస్తానంటున్నాడు? నాశనం చేస్తానంటున్నాడు. వాస్తవానికి ఏముండాలి అక్కడ మాట? మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన మాట ఏమిటి? నా బిడ్డల్ని బబులోను రాజు వారి కింద పెట్టుకుంటారా? ఆ బబులోను రాజుల్ని తుత్తునీలుగా చేస్తా, ఆ బబులోను రాజుల్ని వేసి పడేస్తా, బబులోను రాజుని నాశనం చేస్తా అని అనాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు? ఎవరైతే బబులోను రాజ్యాధికారం కిందికి రారో వారిని నేను నాశనం చేస్తాను. ఎందుకు అంటున్నాడు ఆ మాట? అసలు వారికి అధికారం ఇచ్చిన వాడు ఎవరు? ప్రభు అయిన యెహోవా. హల్లెలూయా. ఎవరికైనా సరే అధికారం ఎక్కడి నుంచి వస్తుందట? ప్రభు వద్ద నుంచే వస్తుంది. అధికారము పైనుండి వస్తేనే తప్ప అది ఎవరికి కూడా అనుగ్రహింపబడదు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, చెప్పండి గట్టిగా. ఇప్పుడు అధికారం అనేది ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఏ అధికారమైనా సరే, నీ కుటుంబంలో నీ మీద అజమాయిషీ చేస్తున్న నీ భర్త అనబడుతున్న అధికారమైనా సరే, సంఘములో నీ మీద నిన్ను నడిపించుటకు నిన్ను అప్పుడప్పుడు గద్దిస్తూ లేక తిడుతూ లేక ప్రేమ చూపుతూ లేక ఓదారుస్తూ నిన్ను నడిపిస్తున్న కాపరి అనబడుతున్న అధికారమైనా సరే, లేక నేను చదివిస్తున్నటువంటి నీ ఉపాధ్యాయుడు అనే అధికారమైనా సరే, లేక నీ తల్లిదండ్రులు అనే అధికారమైనా సరే, లేక నీ ప్రభుత్వం అనబడుతున్న అధికారమైన నాయకులైనా సరే, ఆ అధికారం ఎక్కడి నుంచి వచ్చిందట? ప్రభు అయిన యెహోవా యొద్ద నుండి వచ్చింది. గట్టిగా చెప్దామా? ఆమేన్. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? నీకు అప్పగింపబడిన అధికారం నువ్వు ఏం చేయాలట? నీవు లోబడాలి. ఒక్కరు తప్ప మిగతా ఎవరు చెప్పలేదే. నీ పైన ఉన్న నీ అధికారానికి నువ్వేం చేయాలి? ఎదురు తిరగాలి అనుందా? ఈ మధ్యకాలంలో కొన్ని పేడకళ్ళు ప్రార్థన చేసుకుంటా ఉంటే కొన్ని పేడకళ్ళు మన బిడ్డలో కొంతమంది ఎలా మారిపోయి కనబడుతున్నారంటే అసలు తిరగబడిపోయి అసలు సేవకులుగా మమ్మల్ని అలాగే ఈ పరిచర్ని అసలు వ్యతిరేకించడానికి దూషించడానికి మారిపోతూ ఉన్నారు. అయ్యో, మన మధ్యలో ఉన్నవారు కదా, మనతో పాటు రక్త మాంసంలో పాలిపాగుసులైన వారు కదా, మనతో పాటు మన కుడి జబ్బ అనుకున్నవారు, అయ్యో మన మాంసం అనుకున్నవారు, అయ్యో మన పిల్లలు అనుకున్న, ఇలా మారిపోతున్నారు ఏంటండి? కలవరంతో నిద్ర మేలుకున్న రోజులు లేకపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవరైతే ఆయన కాడి కిందికి రారో వారిని ఏం చేస్తాడు? దేవుడే నాశనం చేస్తాడు. నాశనం అవ్వటానికి ముందు ఏం కనపడుతుంది అంటే మనందరికీ తెలిసిన మాటలే కదా, పడిపోవుటకు మున్పు గర్వము నడుస్తుంది. ఎదురించటం అంటే ఏమిటి? గర్వం. వ్యతిరేకించటం ఏంటి? అహంకారం. దేవుని ప్రియులారా, మనం ఎవరిని కూడా వ్యతిరేకించకూడదు. ఏ అధికారాన్ని కూడా మనము దుర్వినియోగం లేకపోతే ఏ అధికారాన్ని కూడా మనము ఏమాత్రం కూడా మనము కించపరచకూడదు, లేకపోతే అవమానించకూడదు. వారికి అధికారం దేవుని వలన కలిగినది. గట్టిగా చెప్పరే. ఆ అధికారం వారికి దేవుని వలన కలిగింది. ఇప్పుడు నువ్వు అధికారిని వ్యతిరేకిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? దేవుణ్ణే వ్యతిరేకిస్తూ ఉన్నాం. దేవుణ్ణి వ్యతిరేకించడం ఏంటంటే అహంకారం, గర్వం. గర్వపు హృదయాలు దేవునికి లోబడరు. అహంకార హృదయాలు దేవుని మాటను లక్ష్య పెట్టరు. కనుక మనము మన మీద అప్పగింపబడిన ప్రతి అధికారమునకు లోబడుదుముగాక, విధేయులుగా ఉందుముగాక. ఆశీర్వాదానికి ముందు వినయం నడుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. పడిపోవుటకు ముందు గర్వం నడుస్తుంది.
మరి మనం దేనికి లోబడుతున్నాం, దేన్ని వ్యతిరేకిస్తున్నాం? దేవుని ప్రియులారా, ఈ రోజున ప్రభు మనతో మాట్లాడాలనుకుంటున్న మాట ఒకటే: నీకు నెమ్మది కలగాలంటే నీ మీద ఉన్న అధికారానికి లోబడుదువుగాక. ఎందుకంటే అధికారం దేవుడు అప్పగించాడు. అది ఆషామాషిగా వచ్చింది కాదు, అది ఏదో దొంగోట్లతో వచ్చింది కాదు, లేకపోతే ఇంకా ఏదో అందరు పోతున్నారు నలుగురిలో నేను కూడా ఒక దాన్ని అంటూ పోయి ఇందులో ఇరుక్కున్నాను అందుకే నాకు ఈ అధికారం అన్నది కాదు. ఇది ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుని వలన కలిగిన అధికారమే తప్ప మరొకటి కాదు అన్నవారు మాత్రం ఆమేన్ చెప్పండి. ఏ అధికారము? ఈ సంఘ నిర్మాణమైన, ఈ సంఘ సేవకులైన, ఈ సంఘ సభ్యులుగా మీరు ఉండటమైనా ఇది దైవ నిర్ణయం అన్నవారు మాత్రం చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవునికి మొహమాటం ఏం లేదు, నేను కళ్ళు మూసుకుంటాను లేండి, అదేం లేదా? అందరూ దైవ నిర్ణయం చెప్పున వచ్చిన వారే కదా. నిజలా మనం ఏమైనా ఒకటి అని చెప్పుకొని మనం ఇదయ్యామా, లేకపోతే ఇంకేదైనా మభ్య ద్వారానో, మరొక ప్రలోభాల ద్వారానో, లేక మరొక ఆశల ద్వారా మనం ఒకటయ్యామా? ఏ ఆశ లేదు, ఒకటే దైవ ఆత్మ అనే సంబంధము ద్వారా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దామా? బబులోను రాజు కాడి కిందికి వెళ్ళని వారిని ఏం చేస్తాడట దేవుడు? అయ్యో ప్రభా, అదేంటి ప్రభా, బబులోను రాజు అంటే వారి కాడి కిందికి మనం ఎందుకు వెళ్ళాలి ప్రభా, వారి కాడి కింద మనం ఎందుకు ఉండాలయ్యా అంటే ప్రభా అంటాడు, అధికారం ఇచ్చిన వాడిని నేనే. ప్రైజ్ ది లార్డ్. ఆ మాటలు అర్థమవుతుంటే హల్లెలూయా చెప్పండి. బబులోను రాజుకు అధికారం ఇచ్చిన వాడు ఎవడట? అసలు అదే రాజుకి అధికారం తీసేయాలనుకుంటే దేవునికి ఎంతసేపు పడుతుంది? ఏమైనా ప్లాన్ వేయాలైనా, స్కెచ్లు వేయాలైనా అవసరం ఆయనకి? ప్రైజ్ ది లార్డ్. అధికారం ఇచ్చిన వాడు ఆయనే. కనుక అధికారమును మనం ఏం చేయాలట? లోబడాలి. అది ఏ అధికారమైనా సరే. భార్య భర్త అనే అధికారానికి లోబడాలి, పిల్లలు తల్లిదండ్రులు అనే అధికారానికి లోబడాలి, సంఘ సభ్యులు కాపరి అనే అధికారానికి లోబడాలి, ఉపాధ్యాయుల దగ్గర పిల్లలు లోబడాలి. ప్రతిదీ పైన మన పైన ఉన్న ప్రతి అధికారానికి లోబడుటయే వినయము, విధేయత. దాని వెనకాలే ఆశీర్వాదం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, మరి కాడిని చేసుకొని ఎత్తుకోండి అని ప్రభు చెప్తున్నాడు. మనందరికీ ఒకప్పుడు పాపము అని కాడి ఉండేది. మనందరం పుట్టుకతోనే పాపపు కాడిలో మనందరం జన్మించిన వారమే. మనందరి స్వభావం ఏంటంటే ఇప్పటి వరకు కూడా మనం పాపం అనే స్వభావం కలిగిన వారమే. ఈరోజు దైవజనులు మరి వాక్యం చెబుతూ ఒక మాట చెప్తా ఉండా, మనందరము కూడా పాపపు స్వభావం కలిగిన వారమే. అయితే ఈ పాపపు స్వభావాన్ని దేవుడు ఏం చేశాడంటే భక్తి కలిగిన స్వభావంగా మార్చాడు. అవునా కాదా? హల్లెలూయా. ఇప్పుడు ఒకప్పుడేమో మనకు పాపం చేయాలనే స్వభావం ఉండేది. తిట్టడానికి, కొట్టడానికి, అబద్ధాలు ఆడటానికి, లేకపోతే అక్రమంగా డబ్బులు సంపాదించడం, లేకపోతే తినకూడని తినటానికి, తాగకూడని తాగటానికి, వెళ్ళకూడని చోటికి వెళ్ళటానికి, ఇదంతా పాప స్వభావం. ఆ స్వభావం ఏమైంది ఇప్పుడంటే ప్రార్థనకి వెళ్ళాలి, మందిరంలో ఉండాలి, వాక్యం వినాలి, కాసేపు ప్రార్థన చేసుకోవాలి, ఉపవాసం ఉండాలి, సంఘముతో కలవాలి. ఇవన్నీ ఈ మనసు ఉండబట్టే వచ్చారో, లేకపోతే ఆదివారం కాబట్టి నామకార్థంగా వెళ్ళాలి కాబట్టి వచ్చారా మనమందరము? అట్టి వారు ఎవరైనా ఉంటే మారు మనసు పొందుదురుగాక. గట్టిగా చెప్పరే. దేవుని సన్నిధిలో ఉండాలి అనే ఆసక్తితో వచ్చాం. అంటే మన స్వభావం ఏంటి? భక్తి కలిగిన స్వభావం. ఈ భక్తి కలిగిన స్వభావంగానే ఉండిపోకూడదు. ఇప్పుడు ఏమవ్వాలి? ఈ స్వభావం అంటే దైవ స్వభావంగా మార్చబడునుగాక. చెప్పండి గట్టిగా. ఏ స్వభావం అట? దైవ స్వభావం. ఆ దైవజనుడు అన్న మాట ఏమిటంటే అందుకే ఇంకా మనం ఆయుష్తో ఉన్నామేమో. ఎన్నో పోరాటాలు, కొట్లాటలు, సమస్యలు, వేదనలు, గుండె పగిలిపోతున్నాయి, శరీరం నలిగిపోతున్నది, రక్తం ఉడికిపోతుంది. అయినా అన్నిటినీ అణుచుకొని భక్తి స్వభావం కలిగి మనం కొనసాగుతున్న దేనికనంటే ఈ భక్తి స్వభావం. ఈ పాప స్వభావం భక్తి స్వభావంగా మారింది. ఈ భక్తి స్వభావం దైవ స్వభావంగా మారాలి. ఆమేన్. ఏమిటా దైవ స్వభావము? దైవజనులు చెప్తా ఉన్నారు. ఆయన ఒకసారి సేవకులందరికీ ఇట్లాగే ఒక మీటింగ్ జరుగుతుంటే దేవునికి అసాధ్యమైంది ఏది లేదు, ఏదైనా ఉన్నదని మీరు చెప్పగలరా అని అడిగాడట. వెంటనే అయ్యగారు లేచి ఒకటి ఉంది అని అన్నాడట.
అరే దేవునికి అసాధ్యమైంది ఏముందిరా, దేవునికి అసాధ్యమైంది ఏముందిరా, దేవునికి అసాధ్యం చెప్పురా, ఒకడు చెప్పా అన్నాడట ఆయన. ఈ దైవజనుడు అన్నాడట, దేవుడు పాపము చెయ్యలేడు అన్నాడట. హల్లెలూయా. అవునా కాదా? చెప్పరే. దేవుడు పాపం చేయగలుగుతాడా? ఆయన స్వభావం అది కాదు. ప్రైజ్ ది లార్డ్. ఏది ఏమైనా ఆయన పాపము చెయ్యలేడు, ఆయన పాపము చెయ్యడు. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్పండి. గట్టిగా పరిశుద్ధునికి హల్లెలూయా చెప్పండి. మరి ఆ పరిశుద్ధుని దేవుని స్వభావం నీలో ఉండాలి అని అంటే, ఆ పరిశుద్ధగా దేవుని స్వభావంలోనికి నీవు మారాలి అని అంటే, నీవు ఎందులోనికి రావాలట? పరిశుద్ధతలోనికి రావాలి. పాపము చెయ్యలేని స్వభావంలోనికి రావాలి. అవునంటారా కాదంటారా? పాపము చెయ్యలేని స్వభావం. ఏం చేయలేని? కొంతమంది దేవుని బిడ్డలే కొద్ది రోజులు భక్తి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, కొద్ది రోజులు బాగానే ఉంది, కొంత ఆకర్షణలు వచ్చాయి, లేక పాపం వచ్చింది, లేకపోతే సాతానుగాడు గురే మన మీద ఉంది, ఏదో చేస్తున్నాడు, కొద్ది రోజులు బాగానే ఉంటుంది. ఎప్పుడు చెప్తూ ఉంటా కదా, ఆ లోక సంబంధమైన యవ్వం బిడ్డలు కొంతమంది అంత. నేను చిన్నప్పుడు కూడా చూసి, నేను చదువుకునే రోజుల్లో అదేంటో తెలియదు కానీ తల్లిదండ్రులు వేలకు వేలు ఖర్చు పెట్టి ప్రయాసపడి రక్తం కార్చి ఎన్నో చేసి చదివిచ్చి అది చేసి ఇది చేస్తే ఈ తల్లిదండ్రుల దగ్గర మంది అని ఉంటారు. ఆడవుడు వచ్చి 10 రూపాయలు చాక్లెట్ తెచ్చి, అయ్యే కానీ అబ్బా ఆ చాక్లెట్ కరిగిపోయే లోపు ఈమె కరిగిపోయింది. ప్రైజ్ ది లార్డ్. అసలు ఎంత విచిత్రంగా, ఎంత చిత్రంగా ఉంటాయి ఈ లోక సంబంధమైనవి అన్నీ కూడా మనం ఆలోచిస్తే ఎంత భయంకరంగా ఉంటాయో. అయ్యో, దైవ స్వభావం అంటే ఏమిటి? దేవుని స్వభావం అంటే ఏమిటి? పాపము చెయ్యలేనిదే దేవుని స్వభావము. యోసేపును గమనించండి. ఆ యోసేపుకి యజమానురాలు ఎదురైనా ఆయన పాపం చేయలేదు. బాధించిన అన్నలు తన చేతికి దొరికినా ఆయన పాపం చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. శబ్దమ్మ గట్టిగా హల్లెలూయా. ఆయన అనే మాట ఏంటంటే, నేను ఎలా చేయగలను? నేను దేవునికి భయపడువాడను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీ భక్తి ఏ స్వభావానికి మారాలి? దైవ స్వభావానికి మారాలి. అంటే పాపము చెయ్యలేని స్వభావంగా మారిపోవాలి. అంతేగాని అందరు ఉన్నప్పుడేమో స్తోత్రం హల్లెలూయా, అందరూ లేనప్పుడు మాత్రం పాపం. దేనికి చోటిస్తూ ఉన్నావు? దేనికి సమయాన్ని ఇస్తూ ఉన్నావు? దేనికి అవకాశాన్ని ఇస్తూ ఉన్నావు? యెహోవా కాడి కిందికి వచ్చుదువుగాక. జాగ్రత్త. ఆయన కాడి కిందికి రాని ప్రతి వారిని ఏం చేస్తాడట? ఆయన బొత్తిగా నాశనం చేస్తాడు. జాగ్రత్త. ఏమైపోయారు? పరిశుద్ధులే. సంసోను దేవుని అభిషేకం, శక్తి, కృప పొందినవాడు ఏమైపోయాడు చివరికి? సమూయేలు దావీదు కుమారుడు దేవుని చేత జ్ఞానం పొందాడు, కృప పొందాడు. సొలొమోన్. కానీ ఏమైపోయాడు చివరికి? దేవుని ప్రియులారా, దేనికి చోటిస్తున్నారు మీరు? ఆయన కోరుకునేది ఒకటే. గడిచిన ఆదివారపు దినాల్లో కూడా ప్రభు మనతో మాట్లాడాడు. ఒలీవ మొక్క వలె మనం పరిశుద్ధంగా ఉందుముగాక. పరిశుద్ధంగా ఉన్నన్ని రోజులు నువ్వు అంచెలంచెల ఎదుగుతూనే ఉందువుగాక, వర్ధిల్లుతూనే ఉందువుగాక. పరిశుద్ధత ఎప్పుడైతే లోపిస్తుందో జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. విలాప వాక్యములో రాయబడి ఉన్న మాట 3వ అధ్యాయం 25 నుంచి 26, 27 వచనాలు చదువుకుందాం. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకి వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. చదవండి. గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. హల్లెలూయా. ఇప్పుడు ఈ కాడి మోపినవాడు ఎవరట? చెప్పరే. యెహోవాయే. యవ్వన కాలంలో నరునికి కాడి మోయుట మేలు.
ఏ కాడి మోయాలి? దేవుని కాడి మోయుదుముగాక. అంటే అంతకు మునుపు ఏ కాడి ఉంది మన మీద? పాపమనే కాడి, దాసత్వం అనే కాడి, బలహీనతలనే కాడి, శాపమనే కాడి. కానీ ఇప్పుడు దేవుడు తన రక్తము కార్చి ప్రాణం అర్పించి తన బాప్తిజం ద్వారా మనందరికీ ఏ కాడిని తీసి ఏ కాడిని పెట్టాడంటే పాపం అనే కాడిని తీసివేసి దైవ కాడిని, యెహోవా కాడిని మన మీద ఉంచాడు. హల్లెలూయా. ఈ యెహోవా కాడిలో నీ మీద కాపరత్వం అనేది ఉంది, నీ మీద నాయకత్వం అనేది ఉంది. నీవు అప్పటి వరకు నీ భర్తతో ఎలా ఉన్నా సరే ఇప్పుడు మాత్రం నీ భర్తకి నీవు లోబడాలి. ఇప్పటి వరకు నీ భార్యతో ఎలా ఉన్నా సరే నీ భార్యను మాత్రం ఇప్పుడు ఇది మొదలుకొని ప్రేమించాలి. ఇప్పటిదాకా నీ తల్లిదండ్రులతో ఎలా ఉన్నా సరే ఇది మొదలుకొని నీ తల్లిదండ్రుల్ని సన్మానించాలి. అలాగే తల్లిదండ్రులైన వారు వారి పిల్లలతో అప్పటి వరకు ఎలా ఉన్నా సరే అది మొదలుకొని వారి పిల్లలకి కోపం రేపకూడదు. ప్రైజ్ ది లార్డ్. చెప్పరే గట్టిగా హల్లెలూయా. కానీ ఈ రోజున ఆ కాడిని చాలా మంది పక్కన పెడతా ఉన్నారు. మీరు ఎప్పుడైతే కాడిని పక్కన పెడుతున్నారో దేవుడే దాన్ని నాశనం చేయటానికి సిద్ధ మనస్కుడై బయలుదేరితే నీవు ఏమీ సాధించలేవు, ఏమీ చేయలేవని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కష్టపడుతున్నావు, ఫలితం కొరకు ఎదురు చూస్తున్నావు, చిన్న చిన్న వాటి కొరకు, వ్యర్థమైన వాటి కొరకు, తుజ్యమైన ఆదరణ కొరకు, వ్యర్థమైన ఆదరణ కొరకు నువ్వేమాత్రం కూడా నువ్వు లోబడిపోకూడదు. మనుషుల ఆదరణ ఎంతండి? ఆవిడెవరు ఆ మధ్య క్రైమ్ స్టోరీ విన్నాను విచిత్రంగా. చిన్న పిల్లట తల్లిదండ్రులు కొట్టారనో తిట్టారనో బయట కూర్చొని ఏడుతుందట ఓ అని. ఆడవాడో దుర్మార్గుడు సోగ్గా తయారై వచ్చి అయ్యో అమ్మ ఎందుకు ఏడుతున్నామ్మా, అమ్మో ఎంత కష్టం వచ్చింది, అయ్యో అయ్యో ఈమెతో పాటు ఏడ్చినట్టు యాక్టింగ్ చేసి అమ్మ అమ్మ అని ఆదరించాడట. ఈ పిల్లటికి అబ్బా వీడెంత ఆదరిస్తున్నాడు అనుకొని ఆదరణకు లోబడిపోయింది. ఈ దుర్మార్గుడు ఎందుకు ఆదరించాడు? వాడి ఆలోచనలు, వాడి కోరికలు, వాడి ఆశలు నెరవేర్చుకోవడానికి. ఈ తింగరదానికి తెలీదు. అవునా కాదా? ఇది కేవలం ఆడోళ్ళు మాత్రం కాదు, మగోళ్ళు కూడా అలా బలైపోతారు కొంతమంది. వీడేదో బాధలో ఉంటాడు, ఆవిడ వచ్చింది ఇక ఈ దళైలా రాలేదా సంసోను పడేయడానికి. ప్రైజ్ ది లార్డ్. శాపకరమైన ఆకర్షణలు, శాపకరమైన ఆదరణ మనం కోరుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. నీ ఆదరణ నాకెందుకు? ఆదరణకర్త అయిన దేవుడు ఆదరణ నాకు కావాలి. కోరుకోగలాలి అలాగా. మనుషులు ఆదరించాలి, ఆ మనుషులు అయ్యో పాపం అనాలి, అయ్యో మనుషులు అమ్మో అయ్యో అనాలి అని ఎదురు చూడ మాకు. నీ దేవుడు ఆదరించాడు అనుకో, ఆదరణే వేరు. పాట కూడా పాడతాం కదా, ఒక్క మాట నీ నోటి నుంచి వస్తే నా తలపుల పంట పండిపోతుంది. ఒక్కసారి నువ్వు నాతో మాట్లాడితే, ఒక్కసారి నువ్వు నన్ను దర్శిస్తే అసలు ఆదరణే వేరు. అవునా కదా? దేవుడు ఒక్కసారి దర్శిస్తే, దేవుడు ఒకసారి మన జీవితంలో కార్యం చేస్తే, దేవుడు ఒకసారి ఏదైనా మన ప్రార్థన ఆలకించి ఆ ప్రార్థన సఫలపరిస్తే మనకు ఎంత ఆనందం కలుగుతుంది చెప్పరే? అనుభవించిన వారు చెప్పరే? మరి ఆ దేవుని ఆదరణ కావాలి నీకు. మనుషులు వ్యర్థమైన ఆదరణ, వ్యర్థమైన కుయుక్తులతో కూడిన ఆదరణకి నీ పరిశుద్ధత పోగొట్టుకుంటావా? నీ పవిత్రత పోగొట్టుకుంటావా? నీ స్వభావం మార్చుకుంటావా? దైవ స్వభావంలోనికి వచ్చుదుముగాక. యెహోవా కాడిని మోయుదుముగాక. ఆ కాడిని మోపిన వాడెవడట? యెహోవాయే. ఎంతమంది లేరండి లోకములో. నీ మీద ఎందుకు ఈ కాడిని మోపాడు? నిన్ను ఎన్నుకున్నాడు గనక, నిన్ను ప్రేమిస్తున్నాడు గనక, నిన్ను ఆయనతో పాటు ఆయన రాజ్యంలో చేర్చుకోవాలనుకుంటున్నాడు గనకనే. మరి ఇంత ప్రణాళిక నీ పట్ల కలిగి నువ్వు మాత్రం వ్యర్థమైన వాటికే, తిండి కోసమో లేకపోతే ఆదరణ కోసమో డబ్బు కోసమో వ్యర్థమైన వాటి కోసం నువ్వు ఎలా కొనసాగుతున్నావు? ఆ దేవుని ప్రియులారా రమ్మా, దేవుని ప్రియులారా, నా దేవుని కృప మనందరము కూడా అనుభవించాలి. ఆయన ఆదరణ మనం అనుభవించాలి తప్ప వ్యర్థమైన వాటి కోసం మనం ఏమాత్రం కూడా ఆశపడకూడదు. ఎక్కడ కూడా మనం వంగక నమస్కారము చేయక ఉన్నాడట. ఎవరైనా? మొర్దెకై. ఎందుకని? ఇప్పుడు ఆయన వంగి నమస్కారం చేసామనుకో, ఇప్పుడు మొర్దెకై కూడా మెచ్చుకునేవాడా కాదా? అదే హామాను కూడా మెచ్చుకునేవాడా కాదా? కానీ ఈ మొర్దెకై ఏం చేశాడట? వంగక
నమస్కారము చేయక. నువ్వు దేనికి లోబడిపోతున్నావు? ఆ దేవుని కృప ఏంటి? ఆ పిలుపు ఏమిటి? ఆయన ప్రణాళిక ఏమిటి? నువ్వు వంగే వంగుడేంటి? ప్రైజ్లా వేరే రకంగా అనుకోమాకండి. వ్యర్థమైన వాటి కొరకు, తుచ్చమైన వాటి కొరకు మనం ఆశపడకూడదు. ప్రైజ్లా. కాడిని మోపిన వాడు ఎవడట? యెహోవాయే. అది మంచిది. అదేంటట? మంచి కాడది. ఈ కాడి కింద మనం కొనసాగుదాముగాక. ఈ కాడి కింద ఏం చేయాలి మనము? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. సమయం చాలా అయిపోతుంది కనుక కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని మాటలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా, మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు దేవునికి అనుకూలమైనవి చేస్తే మనల్ని దీవిస్తాడా? దేవునికి ఇష్టం లేనివి చేస్తే మనల్ని దీవిస్తాడా? ఆయనకు అనుకూలముగా మనం నడుచుకుందుముగాక. తల్లిదండ్రులు చెప్పినట్టు పిల్లలు వింటుంటే ఆ తల్లిదండ్రులకు ముచ్చటేస్తుంది. అవునా కాదా? బిడ్డకి ఏదైనా చేయాలనిపిస్తుంది. అవునా కాదా? అదేవిధంగా మరి తల్లిదండ్రులు మనం చెప్పిన పిల్లలు, ఇప్పుడు సేవకుడిగా నేనే ఉన్నాను, నా సంఘంలో ఉన్న పిల్లలు నా నడిపింపులో చక్కగా లోపడుతున్నారు, నడిపించబడుతున్నారు. నాకు ఎంత సంతోషం వేస్తుంది. వారి నిండు మనసు దీవిస్తాను, నిండు మనసు వారి కోసం ప్రార్థిస్తాను, నిండు మనసు వారి కోసం చేతులు ఎత్తాను. అంటే బాధించే వారి కోసం నేను చేతులు ఎత్తాను, వారి కోసం కూడా మరి ఎక్కువగా ప్రార్థన చేయక తప్పదు. ప్రైజ్లో హల్లెలూయా. ఎవరి కోసమైనా చేయాల్సింది. కానీ లోబడే వారిని మనకి అంత ఆదరణగా ఉంటుంది, అంత ప్రేమగా ఉంటుంది, అంత ఒక ధైర్యంగా ఉంటుంది. ఏదైనా మనం వారితో కూడా పంచుకోవడానికి ఇష్టపడతాం. అవునా కాదా? ప్రైజ్లో. మరి నీవు నీ మీద అప్పగింపబడిన కాడికి నీవు లోబడకపోతున్నట్లయితే, మరి దేవునికి నువ్వు అనుకూలంగా లేనట్లయితే, నీకు ఏ విధంగా నీకు అన్నీ సమకూర్చబడతాయి? ఏ విధంగా ఆయన నీకు ఏదైనా చేయాలనే మనసు ఆయన కలుగుతుంది? ప్రైజ్లో. ఆయన ఎలాంటి వాడు అంటే అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా చేసేవాడు. కానీ మన పరిస్థితి ఏంటంటే అడిగినవే పొందుకోలేని పరిస్థితి. గల కారణం నీవు కాడి కింద లేవు, కాడిని మోయుట లేదు. పిల్లరా, మనం కాడి కింద ఉందుముగాక. ఏమిటా కాడి కింద ఉండటం అంటే? ఆదివారం మందిరానికి క్రమంగా రావటమా? ఇది కేవలం ఒక దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన ఆ కృపను పొందటానికి ఒక అవకాశం మాత్రం. ఇది కాదు. ఈ 2 గంటల లేక ఈ 3 గంటల ఆరాధన కాదు భయభక్తులు అంటే. ఆయన కాడిని మోయటమే భయభక్తులు. ఆయన కాడి మోయటం అంటే ఏమిటి అంటే, మనుషులందరి కోసము ప్రార్థన చేయుదుముగాక, రాజుల అధికారుల కొరకు ప్రార్థన చేయుదుముగాక. గట్టిగా చెప్దాం ఆమేనని. ఇప్పుడు నిజంగా యథార్థంగా చెప్పండి, మీరు ఎంతమంది కాడి కింద ఉన్నారో ఈ మాటను బట్టి మీరు అనుదినము ఎంతమంది ప్రార్థన మానక చేస్తున్నారు? నీ చేతిలో ఎంతమంది చెప్పట్లేదు కానీ అండి, అంటే మిగిలిన వారు కొంతమంది మీ మనసుకి ప్రశ్న వేసుకోండి. అంతే, మీ మనసుకి ప్రశ్న వేసుకోండి. మీరు ఎంతమంది కాడి కింద ఉన్నారు? ఏమిటా కాడి అని అంటే, మనుషులందరి కోసం, రాజుల కోసం, అధికారుల కోసం ప్రార్థన చేయాలి. ఇది దేవునికి అనుకూలం. అవునా కదా? ఇప్పుడు మనకు అన్నీ కావాలి, నెమ్మది కావాలి, సమస్తం సమకూడి. నెమ్మది అంటే ఎప్పుడు ఉంటుంది? శత్రువులు అనేవాడు లేకపోతే మనకు నెమ్మది ఉంటుంది. మన చుట్టూ శత్రువేనా? మరి నెమ్మది ఉండాలంటే ఎలాగా అని అంటే, మనం అనుదినము ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనములు చేయాలి. ప్రైజ్లా. ప్రకటన గ్రంథంలో ఈ కాడి కిందికి రాని వారు ఏం చేస్తారని రాయబడి ఉంది అని అంటే, చూడండి ఆ మాట. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 11వ వాక్యం. వారి బాధ సంబంధమైన పొగ
యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు ఆ గాని క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకొనిన ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉందురు. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి ఉండదట నెమ్మది? ఆ క్రూర మృగమునైనను ఆ ప్రతిమనైనను దాని ముద్రనైనను వేయించున్న వారికి రేయింబగలు ఏముండదట? నెమ్మది లేదట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆలోచన చేయండి, మనం ఏ కాడి కింద లేనందువలన మనకు నెమ్మది లేకుండా ఉన్నదో. ప్రైజ్ ది లార్డ్. దుష్టుని యొక్క కాడి మనకు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ఆనందం ఉండదు, ఆరోగ్యం ఉండదు. ఆ కాడి ఎలా ఉంటుంది అంటే పాపపు కాడి. దైవ కాడి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఏమీ లేకపోయినా కూడా నెమ్మదిగా ఉన్నాడు. ఎవరైనా? దరిద్రుడైన లాజరు. ఎలా ఉన్నాడైనా? బ్రతికినంత కాలము దీనత్వమే, దరిద్రమే. పాపం రాజు తిని మిగిలిపోయిన ఆహారము ఆయన తిని బ్రతుకుతున్నాడు, కానీ బ్రతికినంత కాలము నెమ్మదిగా ఉన్నాడు. చనిపోయినాక కూడా అబ్రహాము రొమ్మున నెమ్మదిగా ఆనుకొని ఉన్నాడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ ఈ ధనవంతుడైన లాజరు చూడండి, బ్రతికినంత కాలం డబ్బు ఉంది, ధనం ఉంది, సుఖభోగాలు ఉన్నాయి, అనుభవించడం అన్ని విధాలు అన్నీ ఉన్నాయి, కానీ చనిపోయిన తర్వాత ఎలా ఉన్నాడట? ఆయన ఆరని అగ్ని చావని పురుగులో కాల్చబడుతున్నాడు ఆ ధనవంతుడు. ప్రైజ్ ది లార్డ్. మరి ధనం ఉండుట కంటే కూడా నెమ్మది కలిగి ఉండుట మేలు అని వాక్యం చెబుతుంది, అవునా కాదా? కానీ మనం ధనం వెనుక పరిగెడుతూ ధనము కోసమని నెమ్మదిని పోగొట్టుకుంటున్నాము. ఈ విగ్రహమునకు లేక ఈ ప్రతిమకు మనం ఏం చేస్తున్నామనంటే ఆ ముద్రని వేయించుకుంటున్నాము. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా. మాకేం ముద్ర లేనన్నవారు హల్లెలూయా చెప్పండి. ఉత్తిదే. ముద్ర అనేది కనబడేది కాదండి. ముద్ర అనేది ఏదో నీ ముఖం మీద కనబడేదో, నీ చేతికి కనబడేదో అది కాదు. నీవు దేవుని కాడి కాకుండా ఇంకే కాడి మోస్తున్నా సరే నీ మీద ఏమున్నట్టు? ఆ 666వ ముద్ర నీ మీద ఉన్నట్టే. ప్రైజ్ ది లార్డ్. దేవుని కాడి మోసేవాడు ఏమవుతాడంట? చచ్చినా పర్వాలేదు, నేను మాత్రం పాపము చెయ్యను. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అన్నారు. ఏమని? నన్ను నా దేవుడు రక్షించకపోయినా పర్వాలేదు, మేము చనిపోవటానికైనా సిద్ధమే, మేము మాత్రం ఆ ప్రతిమకి ప్రైజ్ ది లార్డ్ చెప్పరేంటండి? కానీ దేవుని బిడ్డలు కొంతమంది చిన్న చిన్న వాటికే ఓకే నాకు వేసేయి టాటూ, ఓకే నాకు వేసేయి ముద్ర, ఓకే నాకు పంపించు, ఓకే నన్ను నడిపించు, ఓకే అని ఎవరికి సాగిలపడుతున్నారు? క్రూర మృగమునకు. ప్రైజ్ ది లార్డ్. ఏ మృగానికట? క్రూర మృగానికి సాగిలపడిపోతున్నారు. అంటే వారికి ఏముండదట? క్రూర మృగం వల్ల దాన్ని వెంబడించే వారికి ఏముండదట? పగలు రాత్రి నెమ్మది ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుని ప్రియులారా, మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం మనం ఏం చేయాలట? మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు యాచనలు చేయుదుముగాక. కానీ ఈ రోజున దేవుని బిడ్డలే కానీ ప్రార్థన జీవితమే లేదు. దేవుని బిడ్డలే కానీ యాచన అనుభవాలు లేవు. దేవుని బిడ్డలే కానీ విజ్ఞాపనం అనుభవాలు లేవు. ప్రార్థన లేని జీవితం, యాచన లేని జీవితం, ఈ విజ్ఞాపన చేయలేని జీవితం వ్యర్థం. కనుక దేవుని పిల్లారా, మనం దేవునికి అనుకూలమైనది చేసి మన నలుదిశలా నెమ్మది పొందుదుముగాక. గట్టిగా చెప్దామా? రెండవదిగా కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 12 నుంచి 14. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. ప్రైజ్ ది లార్డ్.
14 వరకు చదివారా? యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల యెహోవా మర్మం ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, తెలిసే ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. ఆయన నిబంధన వారికి తెలియజేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం, ఆయన కాడి మోయటం, మనం నెమ్మది పొందాలి అని అంటే ఏం చేయాలట? ఆయన ధర్మశాస్త్రమును మనము పాటించాలి. అసలు ఆ ధర్మశాస్త్రం ఎవరికి బయలుపరుస్తాడంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ధర్మశాస్త్రం బయలుపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు నీకు ఏది చేయాలన్నా ధైర్యంగా చేసావు, కానీ ఇప్పుడు చేయాలంటే కొంచెం భయం అయిందా లేదా? ఉందన్న వారు మాత్రం అల్లెలు చెప్పండి. ఒకప్పుడు నీకు భయం లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు, ఇష్టం వచ్చినట్టు తిడతావు, ఇష్టం వచ్చినట్టు తింటావు, ఇష్టం వచ్చినట్టు తిరిగావు. కానీ ఇప్పుడు ఏదైనా చేయకూడని పని చేస్తున్నప్పుడు నీ మనసులో భయం ఉంటుందా ఉండదా? అంటే ఇప్పుడు మనసులో ఏముంది మనకి అంటే ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం ఆజ్ఞలు ఉన్నాయి. ఇది మనం చేయకూడదు, ఇది మనం మాట్లాడకూడదు, ఇది మనం తినకూడదు, ఇది మనం వెళ్ళకూడదు అనే భయం మనలో ఉంది. అంటే ధర్మశాస్త్రం మనలో ఉంది. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం ఎవరిలో ఉంటుందో వారికి దేవుడు ఏం బయలుపరుస్తున్నాడట? మర్మములను బయలుపరుస్తున్నాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని ప్రియులారా, మనము రెండవదిగా మనము ధర్మశాస్త్రమును ప్రేమించాలి, ఆజ్ఞలను ప్రేమించాలి, ఆజ్ఞలను గైకొనాలి. దేవుని వాక్యం అనే ఆజ్ఞలు ఒకటైతే, రెండవదిగా దేవుని మందిరపు ఆజ్ఞలను, సేవకుల యొక్క నడిపింపును, సేవకులు విధించు క్రమములను, ఈ ఆజ్ఞలను నీవు పాటించుదువుగాక, ప్రేమించుదువుగాక, అప్పుడు నీవు వర్ధిల్లుదువుగాక. ప్రైజ్ ది లార్డ్. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి నెమ్మది ఉంటుంది. అంటే ఎవరికి ఉంటుంది యెహోవా యందు భయభక్తులు గలవారంటే? ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి. చూడండి, అదే 119వ కీర్తన 165వ వాక్యాన్ని చదువుకుందాం. 119. ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి, ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు, వారు తూలుటకును తొట్టిల్లుటకును కారణమేమీ లేదు, కారణం ఏమీ. హల్లెలూయా. దేవుడు వారి గురించి చెప్తా ఉన్నాడు. అస్సలు వారు తొట్టిల్లటం అనేదే ఉండదు, అసలు వారు తోలటం అనేదే. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎవరికిది? అబ్బే లేదండి, ఒక వారం అంతా బాగానే ఉన్నానండి, స్తోత్రం 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 అంటూ బాప్తిజం పొందిన కొత్తలో బాగానే ప్రార్థన స్తోత్రం పరిశుద్ధత సాక్ష్యం అంటూ బాగానే ఉన్నానండి, కొద్ది రోజులు అయ్యిందండి ఉండలేకపోతున్నానండి. ఆలోచించి ఎందుకు ఉండలేకపోతున్నావంటే నీ వాక్యం చదువుటం మానేశావు, వాక్యం పట్ల శ్రద్ధ తగ్గిపోయింది, వాక్యమును గైకొనుట మానేశావు. మెల్లమెల్లగా ఏమవుతుందంటే తోలటం మొదలవుతుంది, తొట్టిల్లటం మొదలవుతుంది. ప్రైజ్ ది లార్డ్. చెప్పరే. వాక్యము చదవాలి, చదవగలిగిన వారు వాక్యం అనుదినము చదవాలి. ఎందుకంటే వాక్యమే మన ఆత్మకు ఆహారమై ఉన్నది. శరీరం బలంగా ఉండడానికి 3 పూట్ల 3 పేట్ల అనకూడదు కానండి, తింటున్నామా లేదా? ఎప్పుడు అంటా ఉంటాడు వీళ్ళ నాన్నగారు, ఓ ఇప్పటి వరకు కొన్ని ట్రాక్టర్లు కొన్ని లోడ్ల కోళ్ళు తినుంటాం ఇప్పుడు మనకి అంటాడు. ప్రైజ్ ది లార్డ్. నిజమే కదా, ఆలోచించి చూడండి. చిన్నప్పటి నుంచి మనం తిన్న ఆహారం ఓ ట్రాక్టర్కు ఓ టిప్పర్కు అయిద్దా కాదా? ప్రైజ్ ది లార్డ్. అంత ఆహారం తిన్నావు. మరి నీ ఆత్మకి ఎంత ఆహారం పెట్టావు? నీవు తొట్టిల్లకుండా ఉండాలంటే, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలంటే, నీవు తూలకుండా ఉండాలంటే, నీవు పడిపోకుండా ఉండాలంటే అనుదినము వాక్యము చదువుదువుగాక. చదవటం మాత్రమే కదా, ఆ వాక్యములో ప్రభు నీతో ఏం మాట్లాడుతున్నాడో నువ్వు గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్. 119వ కీర్తన 50వ వాక్యాన్ని కూడా చదవండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. హల్లెలూయా చెప్దామా గట్టిగా. బాధలలో ఏదట మనకు నెమ్మదినిచ్చేది? వాక్యమే, దేవుని మాటలే. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆరెవరో వీరెవరో వచ్చి ఆదరిస్తే ఆదరణకు కాదు, మనం ఓ అబ్బా ఆదరణ బతుకిందని చంకలు గుద్దుకోవడానికి.
ఎవరు ఆదరణ కావాలట మనకి? వాక్యమే. వాక్యం చదువుతుంటే నీకు బాధల ప్రకారం నువ్వు కొనసాగుతున్నప్పుడు, ఆ బాధల్లో సైతం వాక్యం చదువుతున్నప్పుడు, ఆ వాక్యం గుండా ప్రభు నీతో మాట్లాడినప్పుడు నీకు నెమ్మది కలుగునుగాక. హల్లెలూయా. వాక్యం వలన కలిగే నెమ్మది నీకు శాశ్వత కాలం ఉంటుంది. మనుషుల వలన కలిగే నెమ్మది క్షణిక కాలం మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నీకు శాశ్వత కాలం నెమ్మది కావాలా, కొద్ది కాలపు నెమ్మది కావాలా? అప్పుడు నువ్వు దేన్ని చదవాలట? వాక్యము చదువుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. చదవలేని వారు వాక్యం వినాలి. వినాలంటే ఎవరు పడితే ఆ బోధలు కాదు, మరలా ఆత్మ సంబంధమైన పిలువబడిన వారు ఆత్మ సంబంధమైన బోధలే వినాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దామా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించటము. ప్రేమించటం అంటే ఆ వాక్యాన్ని చదవటం, ఆయన ఆజ్ఞలను గైకొనటం. ఈ వాక్యం అనుదినం చదవండి, తప్పక దేవుడు మీకు నలుదిశల నెమ్మది కలగ చేయునుగాక. కేవలం ప్రార్థన 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 సరిపోదు. కొంతమంది బాగా ప్రార్థన చేస్తారు, ప్రార్థన ఒకటి సరిపోదండి. కొంతమంది అన్నిట్లో మేము నియమంగా పరిశుద్ధంగా గట్టిగా ఉంటున్నాం అని అనుకుంటున్నారు, కానీ అదొక్కటే సరిపోదు. మనకు వాక్యం అనే ఆహారం ఉండాలి. ఆత్మ బలపడాలంటే, మన మాటలు తూలకుండా ఉండాలంటే, పాదాలు తొట్టిల్లకుండా ఉండాలంటే, హృదయం తప్పిపోకుండా ఉండాలంటే వాక్యము నీ ఆత్మను బలపరచాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. 122వ కీర్తన 7వ వాక్యాన్ని కూడా చదువుకుందాం త్వరగా. ఇంకొక మాట చెప్పి ముగించమంటారా, లేదా ఇప్పుడే ముగించమంటారా? ఒక్కరు మాత్రం తలకే ఊపారు. హల్లెలూయా. 122:7. ఎప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది? మొదటిది ప్రార్థన మానకుండా ఉన్నప్పుడు. రెండవది ఆయన వాక్యమును దప్పిక కలిగిన వారిగా చదివినప్పుడు, విన్నప్పుడు. మూడవది నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. నీ ప్రాకారములో నెమ్మది కలుగునుగాక. నీ నగరులో క్షేమముండును. నీ నగరులలో క్షేమముండునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎవరి ప్రాకారములవి? ఎవరి ప్రాకారములలో నెమ్మది ఉంటుంది? మనం గోడ కట్టుకున్నంత మాత్రాన మనకు నెమ్మది ఉండిపోతుందా? కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్న మాత్రాన నెమ్మది ఉంటుందా? మనకేమన్నా లోపల ఉన్నా నెమ్మది ఉండదు, బయటకు వచ్చినా నెమ్మది ఉండని పరిస్థితి. కానీ ఇక్కడ ఒకరి గురించి ప్రభు అంటా ఉన్నాడు, నీ ప్రాకారములలో నెమ్మది ఉండును గాక అని దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరు వారు అంటే దాని మీద రాయబడి ఉంది. ఎవరట వారు? యెరూషలేము యొక్క క్షేమమును ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. హల్లెలూయా. యెరూషలేములో క్షేమం ఉన్నది, యెరూషలేములో నెమ్మది ఉన్నది. ఆ యెరూషలేమే ఆత్మ సంబంధమైన సంఘమైన మనమే. గట్టిగా హల్లెలూయా చెప్దామా? మొదటిది నీవు ప్రార్థన వలన నెమ్మది పొందగలుగుతావు. రెండవది వాక్యం వలన నువ్వు నెమ్మది పొందగలుగుతావు. మూడవది సంఘ సహవాసం వలన నెమ్మది పొందగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. సామెతల గ్రంథం 1వ వాక్యం. సామెతల గ్రంథం 1వ వాక్యం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా నివసిస్తాడు. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరట కీడు వస్తుందని తెలిసిన భయం లేకుండా ఉండేది? ఎవరట? ఉపదేశమును అంగీకరించువాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చెప్పండి గట్టిగా. ఎలీషాట దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆయనని పట్టుకోవాలని చెప్పి శత్రువులందరూ వచ్చి ఆయన గుమిగూడారట. గుమిగూడినప్పుడు ఏం జరిగింది? తన కిందున్న శిష్యుడు ఏమన్నాడు? అయ్యా శత్రువులు వచ్చారు, మనల్ని పట్టుకోవడానికి వచ్చారు. వారు రథములతో వచ్చారు, గుర్రములతో వచ్చారు, రౌతులతో వచ్చారు, వారు బాగా బలమైన సైన్యంతో వచ్చారయ్యా. ఇక మన పని అయిపోయిందయ్యా. వారు మనల్ని సరౌండ్ చేశారయ్యా, వారు మనల్ని ముట్టడి చేశారయ్యా. ఇప్పుడు మన పని ఏంటయ్యా అని ఆయన భయపడుతూ కలవరపడిపోతూ ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే ఆ దైవజనుడు అన్నాడట, ఒరేయ్ ఎందుకురా కలవరపడుతున్నావు? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అదే ప్రశ్న
మీరు వేసుకున్నట్లయితే. ఆర్థిక ఇబ్బందుల్ని బట్టి మనం కలవరపడిపోతున్నాం. వ్యాపారంలో లాభం లేదనో, లేక ఉద్యోగంలో నెమ్మది లేదనో, చదువులో జయం లేదనో, లేక ఏదో ఒక కుటుంబంలో సమాధానం లేదనో కొన్ని కలవరాలు మనం భయపెడతా ఉన్నాయి. ఇప్పుడు ఆ ఎలీషా దగ్గర ఉన్న శిష్యుడి పరిస్థితి లాగానే మన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఆ దైవజనుడు అంటున్నాడు, ఎందుకు కలవరపడుతున్నాం? మనము దేవుని మాట చొప్పున నడిపించబడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాట చొప్పున మనం నడిపించబడుతున్నప్పుడు మరి ఏదైనా దేవుడు చూసుకుంటాడు కదా. హల్లెలూయా, అవునా కదా? చేతులుంచి ఆయన తల మీద చేతులుంచి ప్రార్థన చేసి ఇప్పుడు చూడు ఏం కనబడుతున్నాయి అన్నాడట. నేత్రములతో చూస్తేనేమో సమస్యలు కనబడుతున్నాయి, పోరాటాలు కనబడుతున్నాయి, శత్రువులు కనబడుతున్నారు, వారి బలం కనబడుతుంది, వారి అధికారం కనబడుతుంది, వారి శక్తి కనబడుతుంది. కండ్లు మూసి మనం నేత్రాలు వెలిగించి చూస్తే వాటికంటే బలమైన అగ్ని ప్రాకారములు మన చుట్టూ కనబడతాయి. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ శత్రు కంటే బలమైన దూతలు నిన్ను కావలి కాయునుగాక. నిన్ను పట్టుకొని వేధించాలి, పడగొట్టాలని ప్రయత్నించు శత్రు తంత్రములను పడగొట్టగలిగిన దూతల కాపుదల నీకుండునుగాక. ఆమేన్. నీవు మనోనేత్రాలు వెలిగించి చూడు. నీ నేత్రములతో కాదు నాయనా, నీ నేత్రములతో కాదు తల్లి. నీ నేత్రములతో చూస్తే అంత లోకమే కనబడుతుంది, లోకమే చూసా వాడు ఎంత మాట, చూసా వాడు ఎంత అన్నాడు, చూసా ఆవిడ ఎట్ట చేస్తుంది, ఈవిడ ఎట్ట ఉంటుంది, ఆవిడ తింటుంది తాగుతుంది, ఎంత బాగుపడుతుంది, నేనేం చేయట్లేదు అయినా నేను బాగుపడట్లేదు. ఓ ఎన్నో 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 ఈ నేత్రాలు మోసం చేస్తాయి. ఈ శరీర అవయవములు మనల్ని, మన అవయవములు మోసం చేస్తాయి. జాగ్రత్త. శరీరం ఎప్పటికైనా ఆత్మకి విరోధే, ఈ ఆత్మ ఎప్పటికైనా శరీరానికి విరోధే. ఈ నేత్రాశ ఎంత ఆశ తినకుండా ఒక ఆయన అయితే డైటింగ్ చేయాలట అనుకున్నాడట, గట్టిగా బయటికి వెళ్ళాడట. అసలు తినకూడదు తినకూడదు అనుకుంటా ఇక వాటిని చూశాడట. ఏది ఆ తినకూడదు, ఏదో ఏది తింటే ఈయన ఆరోగ్యంగా ఉండలేకపోతున్నా దాన్ని చూశాడట. ఇక వెంటనే ఆకర్షణ పోయాడు, డబ్బులు ఇచ్చాడు, కొనుక్కున్నాడు, తిన్నాడు, డైరెక్ట్గా హాస్పిటల్ పోయాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు ఈ నేత్రాలు ఏం చేస్తున్నాయి? ఆకర్షిస్తున్నాయి. ఈ చేతులు ఏం చేస్తాయి? నిన్ను పాపం వైపు లాగుతాయి. నీ పాదాలు ఏం చేస్తాయి? పాపం వైపు నడిపిస్తాయి. కనుక నీ శరీరపు మాటలు కాదు, నీవు కండ్లు మూసి ప్రార్థనలో ఎదిగి మనోనేత్రములతో శత్రువుల నీవు చూడటం కాదు, ఆ శత్రువులను జయించగలిగిన నీ దేవుని శక్తిని చూచుదువుగాక. ఆమేన్. చాలా సందర్భాల్లో ఈ మధ్యకాలంలో కూడా నేను అశోక్ అనుకుంటా మాట్లాడుకుంటూ ఒక మాట మాట్లాడుతూ బిడ్డ ఒక మాట చెప్పాడు. ఒక మాట ఏంటంటే, తన పిల్లలకి ఏదైనా అయినప్పుడు, చిన్నపిల్లలు కదా, తట్టుకోలేని పరిస్థితిలో మరి భయం వేసేసి ఇక పిడుగురాల కాదు, మాచర్ల కాదు, నరసరావుపేట కాదు, డైరెక్ట్గా గుంటూరే. ఇక పరిగెత్తుకొని వెళ్ళి గుంటూరులో చూపించుకొని తెచ్చేవాడు. అంత ఎందుకయ్యా గుంటూరు, అంత దూరం ఎందుకు? భయం వేసేది. ఎందుకు భయం? మరలా అది ఏ సమస్య అంటే ఏమి లేదు, జలుబు దగ్గు 1 2 ప్రైజ్ ది లార్డ్, ఇంకా అదే. కానీ భయం ఎలాంటిది? అమ్మో నా బిడ్డకి ఏమైపోతుందో, అమ్మో నా బిడ్డ ఉండదా ఎవరికైనా ఉంటుంది ఆ భయం. అయితే ఆ భయం ఎందుకు వచ్చిందా నీకు? ఆ సాధారణ జలుబే కదా, ఆ సాధారణమైన ఇదే కదా. కాదన్నా, ఈ మాట విన్నాడు. కాదన్నా, నా అక్క పిల్లల్ని నా చేతులతో నేను సమాధి చేసిన దినాలు ఉన్నాయి. ఆ భయము నా గుండెల్లో ఉంది కనుక అది నేను మరలా ఎవరిలో చూడలేను కనుక ఎవరికి ఏదైనా తట్టుకోలేక పరిగెత్తి, అది గుంటూరు కాదు, విజయవాడ కాదు, ఇంకేడికైనా సరే పరిగెత్తాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు గుండెల్లో ఏ భయం ఉన్నది? ఇంతకు మునుపు ఒక భయంకరమైన కార్యం జరిగింది. ఆ కార్యాన్ని బట్టి ఏది జరిగినా భయపడిపోయి అమ్మో అలా జరుగుతుందేమో అని భయంతో పరిగెడుతున్నాడు. మంచిదే. నేను ఈ సందర్భాన్ని ఎందుకు చెప్తున్నానంటే, మన జీవితాల్లో కూడా అలాంటి సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మనం భయపడిపోతుంటాం, కలవరపడిపోతుంటాం. ఇప్పుడు ఎలీషా శిష్యుడి పరిస్థితి అదేనా కాదా? ప్రైజ్ ది లార్డ్.
అయిపోయిందయ్యా, చుట్టుముట్టేశారు, గన్లు ఎత్తారు, టార్గెట్ చేశారు, బుల్లెట్లు నింపుతున్నారు, ఇక అయిపోయింది మన పని అని ఈయన అనుకుంటున్నాడు. ఎలీషా మాత్రం ఏమంటున్నాడు? ధైర్యంగా ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు. పిచ్చాడా ఊరుకో అని అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఆలోచించండి, అలాంటి పరిస్థితుల్లో నా బిడ్డకి ఏం కాదు అనే ధైర్యం మనం ఉండగలుగుతామా? అది ఎవరు ఉండగలుగుతారు అని అంటే, ఆత్మలో ఎదిగి ఆత్మలో ఆ మనోనేత్రముల చేత ఆ దేవుని కార్యమును చూడగలిగితే వారు నెమ్మది కలిగి ఉంటారు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకే యోబు గ్రంథంలో ఆయన ఒక మాట అంటాడు చూడండి, 4వ అధ్యాయం 6వ వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వాక్యం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వాక్యం. నీ భక్తి నీకు ధైర్యము నీ పుట్టింపదా, భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ప్రైజ్ ది లార్డ్. చెప్పలు గట్టిగా. ఉపదేశం అంగీకరించేవాడు ఎలా ఉంటాడట? సురక్షితంగా ఉంటాడట. నీవు దేవుని వాక్య ప్రకారం, ఉపదేశ ప్రకారం, నీకు అందించబడుతున్న వర్తమానముల ప్రకారం నీవు నడిపించబడినన్ని రోజులు నీవు ధైర్యముగా ఉందువుగాక. ఎప్పుడు నీ ధైర్యం పోతుంది అని అంటే, ఎప్పుడైతే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదు అని అంటే, నీవు భక్తిలో లేనప్పుడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పరే. ఆ యోబుని అడుగుతున్నారు, యోబు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా అని అడుగుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఆలోచించండి, మరి ఇన్ని సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు, ఆపత్కాలాలు ఎదురైనప్పుడు ఎందుకు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదే? ఎందుకు టెన్షన్ పడిపోతావు? ఎందుకు కలవరపడిపోతున్నావు? ఎందుకు అలాగా అయిపోయింది ఇక పరిస్థితి అన్నట్టు కృంగిపోతూ ఉంటావు, సతికిలు పడిపోతూ ఉంటావు? ప్రైజ్ ది లార్డ్. ఒక బిడ్డ సాక్ష్యాన్ని విన్నాను, సాక్ష్యం కాదు కానీ ఒక అథ్లెట్, ఆమెకి పాపం పేద తల్లట, పేదరాలైన తల్లట. తల్లి చెప్పిందట, మన వల్ల కాదమ్మా, ఈ అథ్లెట్స్ ఇవన్నీ మన వల్ల కాదమ్మా అంటే, ఆ బిడ్డ ఒకటే మాట చెప్పి, ఒక 2 సంవత్సరాలు టైం ఈ మమ్మీ, నేను ప్రయత్నం చేస్తా. 2 సంవత్సరాలు కాకపోతే విడిచిపెట్టే, నీవు చెప్పినట్టు నేను కూలి పనికి వస్తాను నీతో పాటు అనిందట. ఆ బిడ్డకు ఆసక్తి దాంట్లో రాణించాలని. నువ్వు చెప్పినట్టు నీకు 2 సంవత్సరాలు టైం ఇస్తున్నా, టైం మాత్రమే ఇస్తాను, నా దగ్గర డబ్బు లేదు, ఏమీ లేదు, నువ్వు ఇష్టం అంటే, ఆ బిడ్డ ప్రయాసపడి పరిగెత్తి దానికి సాధన చేసి ఎంతో ప్రయత్నం చేసింది. అయితే ఆమె ప్రయత్నం చేసేటప్పుడు కాలు కూడా ఇరిగిపోయిందండి. కాలు ఇరిగిపోయింది. కానీ టైం మాత్రం 2 సంవత్సరాలే ఉంది. ఈ 2 సంవత్సరాల్లోనే సాధించాలి. ఇప్పుడు కాలు విరిగితే ఎంత టైం పడుతుంది పట్టుకోవడానికి? నడుము నొప్పి వచ్చిందండి, ఇప్పటికీ పూర్తిగా నేను వేగంగా నడవలేకపోతున్నా, వేగంగా తిరగలేకపోతున్నా. కొంచెం గుంతలో కుదుపు వచ్చిందంటే నొప్పి వస్తుంది, అవునా కదా? మరి అలాంటిది కాలు విరిగితే ఎన్ని రోజులు పడాలి? టైం లేదు. ఇప్పుడు 6 నెలల్లో ఈమెకి చివరి ఫైనల్స్ ఉన్నాయి. ఆమె ఆ మందులు వాడి, మెడిసిన్తో, ఆ నొప్పితోనే మరలా సాధన చేసింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు భారతదేశానికి పథకాలు తెచ్చింది. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ మధ్యకాలంలోనే వచ్చింది ఆవిడకి పథకాలు. ఆవిడ గురించి పెద్దగా న్యూస్ వచ్చాయో లేదో నాకైతే తెలియదు, కానీ ఆవిడ గురించి విన్నప్పుడు, అలాంటి సక్సెస్ స్టోరీస్ వింటే మంచిదని అప్పుడప్పుడు అలాంటివి వింటూ ఉంటారు. అయితే విన్నప్పుడు నాకు ఆశ్చర్యం, విరిగిన కాలు చేత, నొప్పి చేత సాధన చేసి, ఎందుకంటే టార్గెట్ పెట్టుకుంది. ఆమెకి ఇచ్చిన టైం 2 సంవత్సరాలే. లేదంటే ఇక వాళ్ళ అమ్మతో పాటు ఆవిడ కూడా మరలా కూలి పనికి పోవాలి. ఇక లేదు పరిస్థితి, ఏం చేయాలి, సాధించాలి అనే కసి ఆవిడ గుండెల్లో ఉంది. పరిగెత్తింది. ఆవిడ మనసులో ఒకటే ధైర్యం ఏంటంటే, నేను సాధన చేస్తాను, నేను గెలుస్తాను, నేను సాధిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఒకటే అనుకుంది, ఇరిగిన కాలు ఇరగని ఏమన్నా కానీ నేను సాధిస్తే ఆటోమేటిక్గా నేను పైకి ఎదుగుతాను అని ఒక తీర్మానం చేసుకుంది. పరిగెత్తింది, సాధించింది. ఈరోజు నా భారతదేశాన్నే, ఆ జెండానే ఎత్తి ఆవిడ ఆ దేశానికి గర్వకారణంగా నిలవబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే, ఒక సాక్ష్యం మాత్రమే. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు మనం ఆలోచన చేసుకుందాం. ఇంత భక్తి చేస్తున్నావు, నిజదేవుని నమ్మావు, రక్షకుణ్ణి అంగీకరించావు, సర్వశక్తి మంతుని యొక్క మాటలు నువ్వు వింటా ఉన్నావు, ఈ సర్వశక్తిని మంతుని యొక్క అనుభవాల్లో నువ్వు కొనసాగుతున్నావు. కానీ
సమస్యలు వచ్చిన, బాధలు వచ్చాయి, వేదనలు వచ్చాయి, ఆకర్షణలు వచ్చాయి, పాపం ఆకర్షించింది, లోకస్తులు నేను ప్రలోభపెడుతున్నారు, లేకపోతే ఏదైనా ఆపద నీ మీదకి వచ్చేసింది. ఇప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా? ప్రైజ్ అలా ఎలా ఉండాలి నువ్వు ఆ పరిస్థితుల్లో? హల్లెలూయా. బలహీనుడైతే ఎలా చేతగా, శ్రమ దినమున కృంగినవాడు చేతగానవాడు అవుతాడు. కానీ నీకు కష్టం వచ్చిన, శ్రమ వచ్చిన, బాధ వచ్చినప్పుడు మరలా దులుపుకొని లేచి నిలవబడి నువ్వు ముందుకు వెళ్ళాల్సింది పోయి, ఇక మనం ఎంత భక్తి చేసినా ఇంతే, ఇక మనం ఎంత ప్రార్థన చేసినా ఇంతే, ఇక మనం సేవకుని ఎంత ప్రేమించినా ఇంతే, ఇక మనం ఎంత అర్పణలు ఇచ్చినా ఇంతే అని కొన్ని విషయాలలో వెనకబడిపోయావు. ప్రభు అంటున్నాడు, నిన్ను నీవు ప్రశ్నించుకోవాల్సిన మాట, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా? పుట్టించట్లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే ఉపదేశం నువ్వు అంగీకరించట్లేదు అని అర్థం. ఉపదేశం అంగీకరించట్లేదు అంటే దేవుని ధిక్కరించావని అర్థం. దేవుని ధిక్కరించావని నువ్వు అహంకారము, గర్వముతో ఉన్నావని అర్థం. ఇప్పుడు దేవుడు ఎవరిని ఎదిరిస్తాడు? ప్రైజ్ ది లార్డ్. సమాధానం దొరికిన వారంతా హల్లెలూయా చెప్పండి. అంటే వాక్య విషయమై. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, నేను నీకు నెమ్మది కలగజేస్తాను. అయితే నీవు ప్రార్థన మానొద్దు, అయితే నీవు ఆజ్ఞలను ప్రేమించాలి, అయితే నీవు సహవాసములో ఉండాలి, అయితే నీవు ఉపదేశమును త్రోసివేయకూడదు. నీ భక్తే నీకు ధైర్యం పుట్టించేటట్లుగా. ఎవరో వచ్చి మరలా నీకు ధైర్యం చెప్పడం కాదు. అమ్మా ఏం కాదమ్మా ధైర్యంగా ఉండు, అయ్యా నీకేం కాదు ధైర్యం. ఎవడో వచ్చి నేను వెన్నుదడితే నువ్వు ముందుకు పోవటం కాదు. నీవే మరొకరికి, లోకంలో ఉన్న వారికి ధైర్యం చెప్పేటట్లుగా ప్రభు నిన్ను లేవనెత్తునుగాక. ఆమేన్. గట్టిగా చెప్పరే. దేవుని సన్నిధిలో ఎన్ని లక్షలతో కూడిన అప్పుల భారంతో ఉన్నా అయినా నేను చెప్పగలుగుతా, దేవుడు ఒక దినమున ఆ భారం అంతటి నుంచి మమ్మల్ని విడిపించబోతున్నాడు. గట్టిగా చెప్పండి ఆమేన్. ఎందుకంటే ప్రార్థన అనే ఆయుధం ఒకటి ఉంది, దేవుని చిత్తము నెరవేరుస్తున్నామనే ధైర్యం ఒకటి ఉన్నది, దేవుని కోసం ప్రయాసపడుతున్నామని నమ్మకము, విశ్వాసము, అడుగులతో ఉన్నాము కనుక తప్పక దేవుడు మేలే చేస్తాడు. ఆమేన్. అది ఏ విధంగానైనా సరే, ఒకవేళ దేవుని కృపను బట్టి ఏది జరిగినను దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరి నీకు ఆ ధైర్యం ఉన్నదా? అయ్యో నేను అలా ఉన్నాను, ఇలా ఉన్నాను, అలా జరిగింది, ఇలా జరిగింది, భవిష్యత్ ఏంటి, ఇవన్నీ మనకు అనవసరం. ప్రభు ఒకటే అంటున్నారు, రేపటి గురించిన చింత రేపటి దినం చూసుకుంటుంది. చెప్పరే ఆమెనని. హల్లెలూయా. ఈరోజు ప్రభు నీకు ఇచ్చాడు, దీన్ని నువ్వేం చేయాలి? భక్తి స్వభావం నుంచి దైవ స్వభావం ఎదిగేటట్లుగా ఈరోజు ఫలములు ఫలించుదువుగాక. ఆమేన్. మనకు నలుదిశల నెమ్మది కలుగునుగాక. ప్రభు ఈ మాటలని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. మరి మోకరించి